తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2026 సండే రెండవ మ్యాచ్ కోల్కతా వర్సెస్ లక్నో మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఒక వివాదాస్పదమైనటువంటి ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. రఘువంశీ అవుట్ అయినటువంటి తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది అవుటా కాదా? రన్ చేస్తున్న సందర్భంలో ఆ వికెట్ల మధ్య పరిగెడుతున్నటువంటి బ్యాటర్ పరిగెడుతున్న సందర్భంలో అటు త్రో వేసినటువంటి ఫీల్డర్ ఆ బ్యాట్స్మెన్కి ఆ బాల్ తగిలితే అవుట్ ఇచ్చాడు ఎంపైర్. ఇది ఎలా అవుట్ అవుతుంది ఏంటనేటువంటి విషయం పైన తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా ఈ ఘటన తర్వాత రఘువంశీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అటు బౌండరీ లైన్కి వెళ్తూ బ్యాట్ తోటి ఆ బౌండరీ లైన్ని బాధేశాడు. ముఖానికి ఉన్న హెల్మెట్ తీసి నేలకేసి బాధేశాడు. చాలాసేపు వరకు అక్కడ డిస్కషన్ కూడా కొనసాగింది ఆ టీంకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తోటి. కానీ లాభం లేకుండా పోయింది, అవుట్ ఇచ్చేశారు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ రఘువంశీ అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ దాని కింద అవుట్ అయ్యాడు. దీన్ని అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అంటారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా అవుట్ అయినటువంటి 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో కూడా ఇలా జరిగాయి. అసలు ఎందుకు జరుగుతాయి ఏంటి అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళితే, లక్నోలోని ఎకనా స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి బంతిని రఘువంశీ మిడాన్ దిశగా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైకర్గా ఉన్న కెమెరన్ గ్రీన్ ఆ రన్ వద్దనడంతో అతను మధ్యలో ఆగిపోయాడు. రఘువంశీ కూడా మధ్య వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఫీల్డర్ విసిరినటువంటి త్రో వికెట్ల వైపు వెళ్తుండగా రఘువంశీ తన పరుగు మార్గాన్ని మార్చుకొని బంతిని అడ్డంగా వెళ్ళాడు. అంటే మొదట తాను బంతిని కొట్టిన తర్వాత ఆఫ్ సైడ్ నుంచి పరిగెడుతూ వచ్చినటువంటి రఘువంశీ మరలి వెనక్కి వెళ్ళేటప్పుడు యూటర్న్ తీసుకొని ఆ రైట్ లెగ్ సైడ్ నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంటే తాను వచ్చినటువంటి డైరెక్షన్లో కాకుండా సైడ్ డైరెక్షన్కి వెళ్ళి బాల్ వస్తున్నటువంటి లైన్లోకి వెళ్ళి పరిగెత్తడం జరిగింది. దీంతో బంతి అతడి శరీరానికి తగిలింది. వికెట్ల వరకు కూడా వెళ్ళలేదు, మధ్యలో తనకు తగిలి ఆగింది. ఇది గమనించిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఇతర ఆటగాళ్లు అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ ఉద్దేశపూర్వకంగా అతను బాల్కి అడ్డం వచ్చాడంటూ ఎంపైర్కి అప్పీల్ చేశారు. విషయాన్ని వెంటనే థర్డ్ ఎంపైర్కి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఎంపైర్స్ థర్డ్ ఎంపైర్కి చెప్పడం జరిగింది. రీప్లేలను పరిశీలించి రకరకాల ఫ్రేమ్స్ అన్ని కూడా చూసి రఘువంశీ ఉద్దేశపూర్వకంగానే ఫీల్డర్ త్రోను అడ్డుకున్నాడనేటువంటి ఒక ఉద్దేశానికి వచ్చేశారు, నిర్ధారించారు. వెంటనే అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రఘువంశీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫీల్డ్ ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అది ఉద్దేశపూర్వకంగా పరిగెత్తలేదు, నేను రివర్స్ తిరిగి మళ్ళీ బ్యాటింగ్ పొజిషన్లోకి వెళ్ళడానికి పరిగెత్తడమే తప్ప బాల్కి అడ్డంగా పరిగెత్తేటువంటి ఉద్దేశం కాదని అతను చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి హై కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగింది కాబట్టి వాటన్నిటిని పరిశీలించి ఒకవేళ తన ఇంటెన్షన్ బాల్కు అడ్డంగా రావాలని కాకపోయినా కూడా అతను వచ్చినటువంటి డైరెక్షను బాల్కి అడ్డంగానే ఉంది కాబట్టి అలా కాకుండా అతను వెళ్ళాల్సిన డైరెక్షన్ యాక్చువల్గా వేరే ఉండేది, కానీ ఇటువైపు ఎందుకు వచ్చాడనేది అది క్వశ్చన్గా మారింది కాబట్టి అది ఉద్దేశపూర్వకంగానే వస్తుందనేటువంటి రూల్ కింద పరిగణించారు. దీంతో కోపానికి గురైనటువంటి రఘువంశీ హెల్మెట్ని నేలకేసి విసిరేశాడు. కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఫోర్త్ ఎంపర్తో దీనిపైన తీవ్రంగా చర్చించారు. చాలాసేపటి వరకు డిస్కషన్ కొనసాగింది, కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది, అవుట్ ఇచ్చేశారు. ఇలాంటి అవుట్స్ గతంలో కూడా జరిగాయి. 2013లో మొదటిసారి ఇలాంటి అవుట్ ఒకటి జరిగింది. యూసఫ్ పఠాన్ అవుట్ అయ్యాడు ఇలా. తర్వాత అమిత్ మిశ్రా 2019లో ఇదే రకంగా అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 2024లో ఈ రకంగానే అవుట్ అయ్యాడు. అప్పుడు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ అవుట్. ఇప్పుడు మరలా 2026 ఈ ఐపీఎల్లో ఈ విచిత్రమైనటువంటి రన్అవుట్ అవ్వడం జరిగింది. సో దీంతో అసలు ఈ రూల్ ఏంటి, ఇలా కూడా అవుట్ అవుతారా ఏంటనేటువంటి విషయం పైన కూడా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా రఘువంశీ అవుట్ అయినటువంటి తీరు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. క్రికెట్ రూల్స్ ప్రకారం అది లీగల్ అవుటే, కానీ ఇలా కూడా అవుట్ కావచ్చా అనేటువంటి చర్చ కొంతమందిలో మొదలైంది. అండ్ రఘువంశీ కీలకమైనటువంటి సమయంలో అవుట్ అయ్యాడు. తను ఉంటే ఇంకా పరుగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఈజీగా అంటే సూపర్ ఓవర్ వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా కొంత ఎక్కువ స్కోర్ బోర్డ్ని మూవ్ చేసేటువంటి అవకాశం ఉండేది కేకేఆర్కి. సో ఏదేమైనా ఒక ఇంపార్టెంట్ వికెట్ ఇంపార్టెంట్ టైంలో కోల్పోవడంతో ఆగ్రహం అయితే కేకేఆర్ ప్లేయర్ నుంచి అయితే కనిపించింది.